IIPE ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నం రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. అండ్ అదర్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ అండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ కావాల్సిన డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూద్దాము. సో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇక్కడ విశాఖపట్నంలో నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది. ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి 15th of March 2025. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి, నాన్ టీచింగ్ వేకెన్సీ. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ స్ట్రీమ్, కెమికల్ స్ట్రీమ్, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, ఇంకా కెమిస్ట్రీ. పర్ మంత్ 32,000 to 35,000 పర్ మంత్ ఇస్తారు. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. సో జూనియర్ అసిస్టెంట్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 unreserved 6, EWS category 1, OBC 2 and SC category 1 vacancy. Lab అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ వారికి 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ మెకానికల్, కెమికల్, ఇంకా కంప్యూటర్ సైన్స్, ఇంకా కెమిస్ట్రీ, ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి, 35,000 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ 31st March 2025. కావాల్సిన అర్హత జూనియర్ అసిస్టెంట్కి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ 2 years ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా అడ్మినిస్ట్రేటివ్, ఫినాన్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా ఉండాలి. అండ్ ల్యాబ్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత మీరు బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ అండ్ 2 years ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమా రెలవెంట్ డిసిప్లిన్ 55% మార్క్స్ ఉండాలి. ఇంకా 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐటీఐ చేస్తుంటే 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి ఇంతకుముందు చెప్పిన స్ట్రీమ్స్లో. అండ్ ఇక్కడ 32,000 నుంచి 35,000 పర్ మంత్ ఇస్తారు విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ 3%. సో ఇక్కడ ఈ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ వచ్చేసి ప్రప్రథమంగా 2 years ఉంటుంది. 2 years విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ 1 or other year. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా ntsrecruitment.iipe.ac.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 100 rupees ఫర్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి. ఫీమేల్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది 100 marksకి. దెన్ ఫాలోడ్ బై రిటన్ ఎగ్జామ్. స్టేజ్ 2లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 80 marks వచ్చేసి రిటన్ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 20 marks ఉంటుంది. టోటల్గా 100 marks. సో స్టేజ్ 1 అనేది షార్ట్ లిస్టింగ్ క్రైటీరియాకి మాత్రమే. స్టేజ్ 2 ఈజ్ ద మేజర్ క్రైటీరియా. సో ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఫస్ట్గా స్టేజ్ 1లో 100 marksకి ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఫర్దర్గా స్టేజ్ 2లో రిటన్ ఎగ్జామినేషన్ 80 marks అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 20 marks ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై మాత్రం 31st of March 2025. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇదే ఇన్స్టిట్యూట్లో అండి, ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ. ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది ఇక్కడ. SERB ఈ ప్రాజెక్ట్లో సో డిజైన్ డెవలప్మెంట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కాంపౌండ్ పారాబోలిక్ కాన్సన్ట్రేటర్, సో ఫోటోవోల్టాయిక్ మోడల్ బేస్డ్ నావెల్ జనరేషన్, పవర్ అండ్ పోర్టబుల్ వాటర్ ప్రొడక్షన్. ఇది ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టెన్యూరిటీ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 years ఉంటుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ చదివి ఉండాలి. బీటెక్ మెకానికల్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రికల్ స్ట్రీమ్ విత్ ఫస్ట్ క్లాస్ లేదా ఎనర్జీ, బీటెక్ ఇన్ ఎనర్జీ సిస్టమ్స్లో కూడా చదివినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ చేసి ఉండాలి. అండ్ మీకు కోడింగ్ సాఫ్ట్వేర్, మ్యాట్లాబ్, పైథాన్ వచ్చి ఉండాలి. ఇంకా ఆటో క్యాడ్ కూడా వచ్చి ఉంటే ఇట్ ఈస్ డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. సో 35 years లోపు ఉండాలండి. సో ఇక్కడ ఎమాల్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ పర్ మంత్ 29,000 పర్ మంత్ ఇస్తారు. ఫెలోషిప్ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ 4,000 ఇస్తారు. సో ఇనిషియల్లీ 6 months ఉంటుంది విచ్ కెన్ బి ఎక్స్టెండబుల్. డెడ్ లైన్ టు అప్లై, అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 7th March 2025 అండి. సో ఇంకా ఎక్స్టెండ్ అయింది. సో మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇది డిపెండింగ్ అపాన్ మీ రిక్వైర్మెంట్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. IIPE విశాఖపట్నం రిక్రూట్మెంట్ 2025.